మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది టెక్ దిగ్గజం ఒరాకిల్. అయితే ఒక్క మెయిల్తో 30,000 మందిని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. భారతదేశంలో తనకున్నటువంటి 40% ఉద్యోగులను కూడా తొలగించింది ఒరాకిల్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉద్యోగుల్లో 18% మందిని కూడా తొలగించినటువంటి వైనం కనబడుతుంది. అయితే ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించింది ఒరాకిల్. మరో నెల రోజుల్లో ఇంకొక విడత లే ఆఫ్స్ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా భారతీయులపైనే లే ఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. సో ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి టెక్ దిగ్గజం ఒరాకిల్ మాత్రం లే ఆఫ్ల పరంపర అయితే కొనసాగిస్తుంది. సో తాజాగా మాత్రం ఇచ్చినటువంటి షాక్ కొంతవరకు తీవ్ర ప్రకంపన రేపుతుంది. భారతీయులు ఎక్కువగా ఒరాకిల్లో పనిచేస్తూ ఉంటారు, మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మాత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా 18% ఉద్యోగుల్ని తొలగించింది. కేవలం భారతదేశంలోనే 40% ఉద్యోగుల్ని కోత విధించినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతుంది. కానీ దాదాపు 30,000 మందికి కేవలం ఒక్క మెయిల్తో ఇంటికి పంపించడం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, లే ఆఫ్స్ ప్రభావం తీవ్రంగా పెరిగిపోతున్న ఒరాకిల్ నుంచి ఎవరు ఊహించలేదు. సో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది ఇండియన్ ఎంప్లాయీస్కి సో పూర్తి స్థాయిలో ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కేవలం ఒక్క మెయిల్తో. సో ముందస్తు నోటీసు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అమెజాన్ మైక్రోసాఫ్ట్ దారిలోనే ఒరాకిల్ కూడా పయనించిందని పయనిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఉదయాన్నే ఐటీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది ఒరాకిల్. ఏకంగా దాదాపు 30,000 మంది ఉద్యోగుల్ని ప్రపంచవ్యాప్తంగా తొలగిస్తే అందులో భారతదేశంలోనే దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్టు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి చర్చలు జరపకోకుండా నేరుగా ఒక మెయిల్ ద్వారా 30,000 మంది ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఈ రోజు ఉదయం 5 నుంచి 6 మధ్య సమయంలోనే 30,000 మంది ఉద్యోగులకు ఒరాకిల్ సంస్థ మెయిల్ పంపింది. ఒక్క మెయిల్ తోనే 30,000 మంది ఉద్యోగాలు ఊడిపోయాయని స్పష్టంగా చెప్పవచ్చు. గత కొన్ని వారాలుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. లే ఆఫ్ ప్రభావం చూపుతుంది, ఒరాకిల్ లే ఆఫ్ ప్రకటిస్తుంది అంటూ జరిగిన ఊహాగానాలు కూడా నేడు నిజమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో పెట్టుబడి పెట్టే నేపథ్యంలోనే ఈ ఉద్యోగులను తొలగించినట్టు కంపెనీ ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రధానంగా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసే వారికి కొన్ని ఏదైతే సరెండర్ లీవ్స్, వీక్లీ లీవ్స్ కానీ తర్వాత పరిహారం కానీ ఇలాంటివి ప్రకటించింది. కానీ నేరుగా ఏదైతే స్వచ్ఛంద విరమణ చేయని ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేరుగా వాళ్ళు 30,000 మంది ఉద్యోగులను తొలగించిందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఊహాగానాలను ఒరాకిల్ నిజం చేసిందని చెప్పొచ్చు. ఒకసారి ఒరాకిల్ ల్యాబ్స్ ఇటు ఎక్కువ శాతం మెక్సికోపై గట్టిగా పడింది. మెక్సికో తర్వాత భారతదేశం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే దాదాపు అమెరికాలో ఎక్కువ ఇండియన్స్ మీదనే ప్రభావం చూపుతుంది. ఇక్కడ ప్రధానంగా తొలగించిన ఉద్యోగుల్లో ఎక్కువ శాతం భారతదేశానికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. 40% ఉద్యోగులను తొలగించిన పరిస్థితి ఉంది. దాదాపు 12,000 మంది ఉద్యోగులను అయితే ఏకకాలంలో ఇంటికి పంపింది. నేరుగా మొత్తం భారత్లో ఒరాకిల్ కి సంబంధించిన వారు 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది ఒరాకిల్ కంపెనీ ఉద్యోగుల వాటలో దాదాపు 18%, ప్రపంచవ్యాప్తంగా 18% తొలగించింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్యోగులు తమ బాధలు కూడా చెప్పుకుంటున్నారు. 20 ఏళ్ల అనుభవం ఉన్న వారికి కూడా కేవలం ఒక్క మెయిల్ తో తొలగించారంటూ వాపోయారు. ఒక టీంలో 20 మంది ఉంటే అందులో 6 మంది సభ్యులను తొలగించారని మరో సీనియర్ కూడా తన బాధను వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. కొంతవరకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి లే ఆఫ్స్ ఒక పెద్ద షాక్ అనుకోవాలి. మళ్ళీ విడత లే ఆఫ్స్ ఉండేటువంటి అవకాశం ఉందనేది మాత్రం నానుడి వినిపిస్తుంది. వాస్తవమైన ఒకవేళ ఉంటే ఏ దేశం మీద ఈసారి ప్రభావం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? లే ఆఫ్స్ అనేది ఒరాకిల్ సంస్థ లే ఆఫ్స్ మళ్ళీ ఒకసారి ప్రకటిస్తుందంటే ఊహాగానాలు కూడా మళ్ళీ మొదలయ్యాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు అటు మెక్సికోతో పాటు భారతదేశ ఐటీ ఉద్యోగులపైన తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇక్కడ సీనియర్లను కూడా తొలగించారు. కేవలం ఒక్క మెయిల్ తోనే 30,000 మందిని ఉద్యోగులు తొలగించారనే ఒక తీవ్ర విమర్శల పరంపర కొనసాగుతున్నాగా మరొకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో పెట్టుబడులు పెట్టే నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి మైక్రోసాఫ్ట్ కానీ
గతంలో కొన్ని సంస్థలు ఏదైతే లే ఆఫ్ ప్రకటించాయో అదే కోవను కూడా ఒరాకిల్ ఎంచుకుందని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చే లే ఆఫ్స్ లో ఏ దేశం మీద ఎంత ప్రభావం చూపుతుందనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అయితే ఒక్కసారి ఈ తొలగించిన ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా హెచ్ఆర్ ఎలాంటి చర్చలు జరపకుండా తొలగించిన నేపథ్యం ఉంది. ఒకసారి ఈ తొలగించే ముందు కూడా ఉద్యోగులతో హెచ్ఆర్ కూడా మాట్లాడలేదు, కనీసం కాల్ చేసి ఇంటిమేషన్ ఇవ్వలేదు. కేవలం ఈ రోజు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలోనే కేవలం ఒక మెయిల్ ద్వారానే 30,000 మందిని ఉద్యోగులు తొలగించారని ఆవేదన చెందుతున్నారు. ఒకసారి ఈ ఒరాకిల్ లీడర్షిప్ పేరు మీదనే మెయిల్స్ పంపించారు. అయితే ఒకసారి వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజ్ కూడా మనం ఒకసారి గమనిద్దాం. వర్క్ చేసిన ప్రతి ఏడాదికి 15 రోజుల జీతము, ఒక నోటీస్ పీరియడ్ కింద జీతము, లీవ్ ఎన్కాష్మెంట్, అర్హత ఉంటే గ్రాట్యుటీ, మరో 2 నెలల టాప్ ఆఫ్ జీతంతో కూడిన సెవరెన్స్ ప్యాకేజ్ ప్రకటించింది. అయితే ఈమెయిల్ అందుకున్న వారిలో స్వచ్ఛందంగా రిజైన్ చేసిన వారికి మాత్రమే ఈ ప్యాకేజ్ వర్తిస్తుందంటూ కంపెనీ స్పష్టంగా ఒరాకిల్ ప్రకటించింది. మరోపక్క ఈ నెలాఖరులో కూడా మరోసారి లేఆఫ్స్ ఉండొచ్చంటూ ఒక ఊహాగానాలు కూడా బయలుదేరాయి. ఏదైతే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ లో ఒరాకిల్ భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది. సో ఈ పెట్టుబడులు పెట్టే నేపథ్యంలోనే ఈ లేఆఫ్స్ ప్రకటించిందని కూడా ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఇంతకుముందు అమెజాన్ తో పాటు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా ఈ లేఆఫ్స్ ప్రకటించిన నేపథ్యంలో ఒరాకిల్ సంస్థ కూడా దాదాపు 30,000 మంది ఉద్యోగులను ఏకకాలంలో ఒక్క మెయిల్ తో ఇంటికి పంపించిందని స్పష్టంగా చెప్పొచ్చు. శ్రీరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. తాజాగా మాత్రం ఉద్యోగులకు ఒక భారీ షాక్ తగిలింది, భారీ షాక్ ఇచ్చింది టెక్ దిగ్గజం ఒరాకిల్. సో ఒక్క మెయిల్తో 30,000 మందిని ఇంటికి పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇండియాలో 40% ఉద్యోగులను తొలగించింది ఒరాకిల్. ప్రపంచవ్యాప్తంగా తనకున్నటువంటి ఉద్యోగుల్లో 18% మందిని కూడా తొలగించినటువంటి పరిస్థితి. కానీ ముందస్తు నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించింది ఒరాకిల్. సో మరో నెల రోజుల్లో ఇంకొక విడత లే ఆఫ్లు ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే భారతీయుల పైన లే ఆఫ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. సో ప్రధానంగా మెక్సికో దేశంతో పాటుగా భారత్, ఈ 2 దేశాలపైన లే ఆఫ్ల ప్రభావం విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఆర్థిక పరమైనటువంటి రీజన్స్ కారణంగా కూడా లే ఆఫ్ల పరంపర మాత్రం రీసెంట్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ లే ఆఫ్స్ కి సంబంధించి ఒరాకిల్ నుంచి ముందు నుంచి అందరూ కొంతవరకు ఆలోచించిందే. సో పూర్తి స్థాయిలో లే ఆఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది అనేటువంటి అంశం. ఒరాకిల్లో పనిచేస్తున్నటువంటి అత్యధిక మంది ఉద్యోగుల్లో మెక్సికో తొలి స్థానం, ఇండియా 2వ స్థానంలో కనబడుతుంది. సో ఈ 2 దేశాల్లోనే లే ఆఫ్ల ప్రభావం ఆల్మోస్ట్ 30% మందికి సంబంధించినటువంటి అంశం. ఒక్క మెయిల్ ఉదయాన్నే లేచి వారి ఫోన్ చూసుకున్నటువంటి ఐటీ ఉద్యోగులకి ఒక్కసారిగా షాక్ తగిలిందని చెప్పుకోవాలి. సో ఒక్క మెయిల్తో 30,000 మంది ఉద్యోగులను తొలగించి భారీ షాక్ ఇచ్చింది ఒరాకిల్.